తీయగా చల్లగా. నా పేరు అనుమాల అఖిల, నేను నెల్లూరు నుండి వచ్చాను. ఎందుకు టెన్షన్గా ఉన్నట్టున్నావే? చక్కగా టెన్షన్ పడడం ఎలాగో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నెల్లూరు అమ్మాయి కదా నువ్వా? అంత టెన్షన్ పడితే ఎట్ట తల్లి నువ్వు? బయలు వాళ్ళు మా ఊరు దానికి అయిపోతుంది. నువ్వు ఆనందంగా బాగా ధైర్యంగా పాడొద్దు. మా ఊళ్ళో రేట్లు ఎట్టుంటారు, మీసాలు మెలేస్తా భయంకరంగా తిరుగుతూ ఉంటారు. ఆ మందలు లేకపోయినా నీలో వెళ్ళేదానివే నువ్వు. అమ్మ పిల్ల. అఖిల ఎంపిక చేసుకున్న పాట అమ్మ చిలిపి పిల్ల. భలే పాట ఎంపిక చేసుకున్నావే, వెరీ గుడ్. కీరవాణి గారి సంగీతంలో చంద్రబోస్ రాసిన పాట, అనురాధ శ్రీరామ్ కీరవాణి గారు కలిసి పాడిన పాట సీతయ్య సుగుణాభిరాముడు. అలా కానీ పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఏడతానున్నాడు వాడు ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాంచొద్దు. సుగుణాభిరాముడు సమరాన భీముడు. ఎవరు ఎవరు అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు. ఎవరు ఎవరు అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. దిన్నా దాదా దిన్నా 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 దాదా దా దిన్నా దాదా దిన్నా 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 దాదా దా దిన్నా దాదా దిన్నా దిన్నా తరికిడి 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 దిన్నా. ఆకుచాటు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు. లక్ష మంది అంటున్నా లక్ష్యమంటూ ఎదను పోటుగాడు. మగసిరి కలరేడు మనసున పసివాడు. సతమద గజబలుడు అతనికి ఎదురెవడు. పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు. సాక్షాత్తు నాకై పుట్టాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాల రసదేవ దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు. సుగుణాభిరాముడు సమరాన భీముడు. ఎవరు ఎవరు అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఆంధ్రుల తనయుడు అనితర సాధ్యుడు నా కథ నడిపి నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవ దేవుడు. శృంగారాల రసదేవ దేవుడు అని పాడావు కదా. శృంగారాది రసదేవ దేవుడు అని పాడాలి. శృంగారాది, శృంగారాల కాదు. పాట మట్టుకు చాలా అద్భుతంగా పాడావమ్మా నువ్వు. ముఖ్యంగా సాకి నాకు బాగా నచ్చింది పాడిన దాంట్లో. ఈ ఒక్క విషయంలో విభేదించక తప్పదు ఆయనతోటి. సాకీలో ఆయనకు ఎందుకు నచ్చిందంటే నీ ఎక్స్ప్రెషన్ వ్యవహారాలు బాగా నచ్చిందని.
కానీ సాకిలోనే లిటిల్ లూజ్ ఇట్ ఈస్. ఎందుకంటే అంత గ్రిప్గా దారతారెనా తరితా తరి సంగతులన్నీ కూడా క్లారిటీ లేకుండా ఉన్నది. బట్ టోటల్గా ప్లస్ పాయింట్ ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్ టోటల్ సాంగ్లో కూడా నువ్వు ముగ్ధలాగా అలా నిలబడి నువ్వు అలా నటిస్తున్నావా, లేకపోతే ఇంత అందంగా పాడగలగడం అనేటటువంటి ఎక్స్ట్రాడినరీ డైమెన్షనా నాకు తెలియట్లేదు. అందంగా పాడడం అనేది ఎక్స్ప్రెషన్ దృష్టితో పెట్టుకుంటే చాలా 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 పర్ఫెక్ట్ అయిన ఎక్స్ప్రెషన్. ఆ పాటకి ఏం కావాలో అది ఇచ్చావు నువ్వు. ముందు దానికి నీకు అభినందన. ఓకే, పై స్థాయిలో పాడుతున్నప్పుడు ఎంత పై స్థాయిలో ఉన్నా ఓపెన్గా పాడడం ప్రాక్టీస్ చేయి. లేకపోతే అక్షరాలు కొన్ని అది ఉకారాలు ఓకారాల్లాగా వినపడతాయి, ఏ ఈలాగా వినపడుతుంది. కొంచెం ఓపెన్గా పాడడం ప్రాక్టీస్ చేయి. పాయింట్ 2, లాస్ట్ పల్లవి సుగుణాభిరాముడు తా ఎంత తేడా ఉంది. ఇది సా అయితే దీన్ని 440 అంటే మేము ఫ్రీక్వెన్సీ వైజ్ 442లో ఉందన్నమాట. ఆ పర్టికులర్ పల్లవి వచ్చేసరికి ఒక చిన్న దారం పోగు ఎంత శృతి మీద ఉంటే ఎక్కువ ఉంటుందో అది చిన్న ఎక్కువైంది. ఇవన్నీ పక్కన పెడితే నీ ఎక్స్ప్రెషన్కి మాత్రం సాహో. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా